అనాథలకి ఆయన ఏమై ఉన్నాడంట? విధవరాలు ప్రార్థనలు కానీ, తండ్రి లేని వాళ్ళ ప్రార్థనలు కానీ చాలా శక్తివంతంగా ఉంటాయి. మనం అనుకుంటాం నాకెవరు లేరు, నాకెవరు లేరు, నాకెవరు లేరు అనుకుంటాం, కానీ ఊకి జనాల మీద పడి ఎడుతూ ఉంటాం. మనం ఏమని, నాకెవడు, నీకు ఎవడు లేడంటే ఎవడు తోడుగా ఉన్నట్టు ధైర్యంగా. అందుకే బైబిల్లో మీరు ఎక్కడైనా గమనించండి, ఎవ్వరూ లేని వారి పక్షాన దేవుడు అద్భుతాలు చాలా చేశాడు. హల్లెలూయా. యెహోషువ అనుకుంటున్నాడు, అయ్యా మోషే లేడు, మోషే లేడు, మోషే లేడు అనుకుంటే, మోషే ఉంటే నువ్వేం చేయలేవులే, కానీ మోషే లేకుండా నేనుంటే ఏం చేస్తాను? సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు. ఎంత అద్భుతం చేశాడంటే, ఏ నరుడి ప్రార్థన అసలు దేవుడు వినలేదన్నట్టు. యెహోషువ ప్రార్థన విన్నట్టు అసలు భూమి మీద ఎవడి ప్రార్థన దేవుడు వీళ్ళ శక్తివంతమైన ప్రార్థన చేయగలిగేది ఎవరు అని అంటే తండ్రి లేని వాళ్ళు మాత్రమే. ఆమేన్. సంవత్సరాలు యాకోబు తండ్రిగా ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయాడు. 13 సంవత్సరాలు మాత్రం దేవుడే తండ్రిగా ఉన్నప్పుడు గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగునుగా.